ఇంకేంటమ్మా ఇప్పుడు బయలుదేరుతున్నావా? అయ్యో ఏ మీనాక్షి ఎక్కడున్నావే? శ్వేత కూడా కాఫీ టైం అవుతుందిగా ఆఫీస్కి. ఇంట్లో ఉంటది ఒక్క పని చేత కాదు. ఊరుకోమ్మా, ఇలా చెప్పకపోతే విందిది. ఇది మన ఇల్లుని ముక్కలు చేయడానికే వచ్చింది. ఇది బాగాలేదంట. ఇది ఒకటి నేర్చుందండి పని చెప్పిన వెంటనే తప్పించుకోవడానికి. మీ మామయ్య వచ్చాడని ఇప్పుడు నటిస్తున్నావా అమ్మ? పొద్దున్న నుంచి పని చేసినట్టు. ఇంకా బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమాలి. ఎవడు చేస్తాడు ఇవన్నీ? ముందు అవన్నీ చూడు. శ్వేత ఎందుకు చేస్తుంది తోడుకోడలు అయితే? అమ్మాయి గొప్పింటి అమ్మాయి. నీలాగా అనుకుంటున్నావా? ఏం తీసుకురాకుండా ఒప్పుకుంటూ వచ్చేసింది అనుకుంటున్నావా? ఇది మన ఇల్లుని ముక్కలు చేయడానికే వచ్చింది. ఇది అయ్యో అయ్యో, నా కొడుకుని ఇలా తయారు చేసేసింది ముద్రష్టపు. ఏం పెట్టావే ఆడికి? ఆడిని కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. బంగారా లాంటి నా కొడుకు ఇలా మార్చేసావేంటే? ఇది మన ఇల్లుని ముక్కలు చేయడానికే వచ్చింది. ఇది ఏం చేస్తావమ్మా పని బయట? మరి ఇంట్లో పని ఎవరు చేస్తాడు? నేను బయటికి వెళ్ళి షికార్లు కొడుతుంటే ఇంట్లో పని అంతా నేను చేయనా? ఏం అక్కర్లేదు, ఇంట్లో కూర్చో. నా కోడలు ఇద్దరు బంగారం. ఇది ఉంది, ఎప్పుడు ఏడ్పు ముఖం వేసుకొని ఉంటుంది, దేనికి పనికిరాదు. కనీసం వాళ్ళకి బాక్సులన్నా పెట్టు, పంపే వాళ్ళని. ఇది మన ఇల్లుని ముక్కలు చేయడానికే వచ్చింది. ఇది అమ్మా శ్వేత, లంచ్ లో ఏం కావాలమ్మా? వెజ్ బిర్యానీయా? ఓకే, విన్నావుగా, వెజ్ బిర్యానీ. నా కొడుకు పొద్దున్నే చెప్పాడు, వాడికి కూడా క్యాబేజ్ కర్రీ అంట చేసి పెట్టి. ఇంట్లో ఉండి ఏం చేస్తావు? వంటలు చేయడం తప్ప చెయ్యి ఇవ్వన్నా సరిగ్గా. ఇది మన ఇల్లుని ముక్కలు చేయడానికే వచ్చింది. ఇది